నేను మీ శ్రీలేఖని. సో ఈ 10 డే బాలి ట్రిప్, బడ్జెట్ ఫ్రెండ్లీ బాలి ట్రిప్లో ఇది డే 4. డే 4 ఐటినరీ ఏంటి అంటే లాంపియాంగ్ టెంపుల్ అండ్ తీర్థగంగా. సో లాంపియాంగ్ టెంపుల్ మేముంటున్న హోమ్ స్టే, అదే నామీ హౌస్ నుంచి అయితే అరౌండ్ 1.5 hour నుంచి 2 hours అయితే ఉందన్నమాట. అందుకే ఎర్లీ మార్నింగ్కి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి వీ హెడెడ్ టు లాంపియాంగ్ టెంపుల్. దారిలో అయితే ఒక మౌంటైన్ సినిక్ వ్యూ చాలా బాగుందని చెప్పి ఆగి ఫొటోస్ అయితే తీసుకున్నాము. తర్వాత తెలిసింది ఏంటి అంటే మేము తీసుకున్న ఫోటో ఆ మౌంటైన్ ఏంటి అంటే మౌంట్ పటూర్ అని. ఫస్ట్ ఈజ్ ఫర్ లేడీస్ మీరు కనుక ఒకవేళ మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నట్లయితే మీరు ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో టెంపుల్ లోపలికి అయితే వాళ్ళు ఎలో చేయరు. సో అందుకని మీరు లాంపియాంగ్ టెంపుల్ మీ ఐటినరీలో అలా ప్లాన్ చేసుకోండి, సో దట్ యూ కెన్ విజిట్ ద లాంపియాంగ్ టెంపుల్. అండ్ సెకండ్ ఈజ్ ద ఎంట్రన్స్ ఫీ. సో మనకి ఇక్కడ 2 types ఆఫ్ ఎంట్రన్సెస్ అయితే ఫీజ్ కట్టాల్సి వస్తుంది. ఫస్ట్ వన్ ఇస్ ద షటిల్ ట్రాన్స్ఫర్ విచ్ విల్ బి అరౌండ్ 45,000 per person ఐడియాలో. అది ఏంటి అంటే బస్ టికెట్ అనమాట, కొండ కింద నుంచి కొండ పైకి వెళ్ళడానికి. సో కొండ పైకి వెళ్ళిన తర్వాత ఒక పాయింట్లో మనం దింపుతారనమాట. అక్కడ మళ్ళీ ఇంకొక టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే మనకి టెంపుల్ ఎంట్రన్స్ టికెట్ అయితే ఇస్తారు విచ్ విల్ బి అరౌండ్ 70,000 ఐడిఆర్ per person. సో 70,000లో మనకి ఏంటంటే టికెట్ నెంబర్ ఇస్తారు అండ్ ఆల్సో సారంగ్ ఇస్తారనమాట. సో టికెట్ తీసుకున్న తర్వాత వీ హ్యావ్ టు గో టు ద టెంపుల్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి ఒక స్లోపీ ఏరియా ట్రైల్ ఉంటుంది. సో నడుచుకుంటే అయితే 5 minutes వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కనుక మీరు నడవలేరు అనుకుంటే అక్కడ స్కూటీస్ కూడా ఉంటాయి. సో వాటి అరౌండ్ 5,000 10,000 ఉంటుంది per person. సో వాళ్ళే ఎక్కించుకొని టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర దింపుతారు. సో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీ టికెట్ నెంబర్ చూపిస్తే వాళ్ళ లోపల సిట్టింగ్ ఏరియాలో కూర్చోమంటారు. సో మీ టికెట్ నెంబర్ పిలిచిన తర్వాత మీ మొబైల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తారు. సో ఈచ్ టికెట్ నెంబర్కి 1 or 2 minutes అయితే ఉంటుంది హార్డ్లీ, అంతే. సో అందుకని మీరు మీ స్టిల్స్ కానీ ఫొటోస్ పోజెస్ కానీ మీరు ముందే ప్రిపేర్డ్గా ఉంటే మంచిది. సో గేట్ ఆఫ్ హెవెన్స్ లాంపియాంగ్ టెంపుల్ దగ్గర ఫొటోస్ అయిపోయిన తర్వాత దెన్ వీ క్యాప్చర్డ్ ద ఫొటోస్ 7 pillars అంటారు కదా. సో అక్కడ కూడా ఫొటోస్ అయితే హిస్టారికల్ ఎలిమెంట్స్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకుని దెన్ వీ హెడెడ్ ఫర్ ద లంచ్. గూగుల్లో అయితే నియర్ బై రెస్టారెంట్స్ ఏంటి మంచి రెస్టారెంట్స్ అని వెతికితే మాకైతే లా గ్రాండే రెస్టారెంట్ అయితే కనిపించింది. సో విచ్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఉన్నాయని చెప్పి ఇంక వెళ్ళాము. బీయింగ్ ఏ ఫుడ్ అండ్ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్, ఒక యూట్యూబర్గా నాకేంటనిపిస్తుంది అంటే ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మొత్తం అంతా క్యాప్చర్ చేయాలి, నా ఆడియన్స్గా చూపించాలని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో అలానే ఈ లాగ్రెండి రెస్టారెంట్ కూడా మొత్తం చూడడానికి పంట పొలాలు ఉన్నాయి, చుట్టూ అంతా బాగుంది కదా, మొత్తం బాలినీస్ ఓల్డ్ ట్రెడిషనల్ లుక్లో అయితే అనిపించింది కదా. ఒకసారి వీడియో తీద్దామని అయితే మొత్తం అంతా వీడియో తీశాను. తీస్తున్నప్పుడు ఏంటంటే మధ్యలో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేశాను, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ దాల్ తడక రోటీ అయితే ఆర్డర్ పెట్టి నా వీడియో తీయడం అంతా కూడా కంటిన్యూ చేసుకున్నాను అనమాట. సో చూస్తే మధ్యలో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పోజెస్ ఇవ్వడానికి ఫోటో స్పాట్స్ కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్ కానీ స్లైడ్ ఏరియా కానీ ఉన్నాయి. ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ ఇంకొక ముందుకు వెళ్తే నాకేంటి అంటే ఆశ్చర్యం వేసింది. నాకు అక్కడ మన హిందూ కల్చర్ అయిన హిందూ దేవుళ్ళు, శివుడు విగ్రహం, లింగాకారం, సరస్వతీదేవి విగ్రహం, విఘ్నేశ్వరుడి విగ్రహం, బుద్ధుడి విగ్రహం, ఇవన్నీ కనిపించాయి. సో నాకేమనిపించిందంటే ఒక ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నేనైతే ఆశ్చర్యంలో ఉన్నానన్నమాట చూడగానే వీడియో క్యాప్చర్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే లైక్ మన కంట్రీలో మనం చూసిందంటే డిఫరెంట్, అలా కాకుండా ఇంకొక కంట్రీకి వెళ్ళి మన ఇండియన్ హిందూ కల్చర్ అక్కడ కనిపించడం అనేది నాకు అక్కడ ఆనందం అనిపించింది. సో అలా వీడియో క్యాప్చర్ చేస్తుంటే కొంతసేపు అయితే అయిపోయింది అనమాట. సో మీన్వెల్ నా ఫుడ్ కూడా రెడీ అయిపోయిందని చెప్పి నన్ను పిలిచారు. సో అందుకే ఫుడ్ తిన్నాకైతే నేను వెళ్ళిపోయాను. సో ఫుడ్ అంతా కూడా బాగా గార్నిష్ చేశారనమాట. రోటీ దాల్ తడక కానీ లేదా వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా గార్నిషింగ్ అయితే చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. కానీ నాకేమనిపించిందంటే వీళ్ళు రెండిట్లో కూడా అంటే ఫ్రైడ్ రైస్లోని దాల్ తడక రెండిట్లో కూడా మ్యాగీ మసాలా వాడేశారనమాట ఎక్కువ. అందువల్ల టేస్ట్ అయితే అంతకేం తెలియలేదు, ఓకేలా అనిపించింది. సో ఇంకా తినేసిన తర్వాత వీ స్టార్ట్ అయ్యి తీర్థగంగా.
తీర్థగంగా చాలా బాగుంది. లైక్ గార్డెన్స్ ఉన్నాయి, స్కల్ప్చర్స్ ఉన్నాయి, పాండ్ ఉంది, అండ్ ఆల్సో మనకి ఫోటో తీసుకోవడానికి చాలా స్పాట్స్ అయితే క్రియేట్ చేశారనమాట. సో ఈ తీర్థగంగా అంటే తమన్ తీర్థగంగా అనేది బాలనీస్ రాయల్ ఫ్యామిలీ అయిన కరంగ్సేమ్ వాళ్ళకి చెందుతుందనమాట. సో వాళ్ళే ఈ తీర్థగంగాని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేశారు, అండ్ ఆల్సో టూరిస్ట్ అట్రాక్టివ్ స్పాట్ కింద డెవలప్ చేస్తున్నారు. మీరు కనుక కపుల్ కింద వెళ్ళినట్లయితే ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. తప్పకుండా మీరు మంచిగా ఫొటోస్ అయితే తీసుకోగలుగుతారు. వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటుంటే అసలు టైమే తెలియలేదు. వాచ్ చూస్తేనేమో 6 PM అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఇప్పుడు 6 o'clock స్టార్ట్ అయితే 8:30 అయిపోతుందని చెప్పి త్వరగా రెడీ అయ్యి ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి we completed the day 4. సో day 4 ఐటినరీ ఏంటి అవంతా కూడా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.